ఇప్పుడు భారతదేశంలోని ఖనిజాలు వాటి గురించి తెలుసుకుందాం. భారతదేశం ఖనిజాలు ఎక్కువగా ఉన్నాయి. భారతదేశంలో ప్రపంచంలో కూడా భారతదేశంలో ఖనిజాలు ఎక్కువగా ఉన్నాయి. కానీ భారతదేశంలోని రెండో స్థానం ఆక్రమించింది మన తెలుగు రాష్ట్రం అయిన ఆంధ్రప్రదేశ్. ఖనిజాల ఉత్పత్తిలో రెండో స్థానంలో ఉంది, అంటే ఖనిజాల లభ్యతలో. అందుకనే మన ఆంధ్రప్రదేశ్ని రత్నగర్భ అంటారన్నమాట. మన భారతదేశంలోని 87 రకాల ఖనిజాలు లభ్యమైతే అందులో 48 రకాల ఖనిజాలు మన ఆంధ్రప్రదేశ్లోనే లభిస్తున్నాయి. అవి వజ్రాలు, లెడ్డు, జింకు, సున్నప్రాయ అనే కర్నూలు, గుంటూరులోని, మాంగనీస్ శ్రీకాకుళం, మన్యం ఉత్తరాంధ్రలోని, రాయలసీమలోని బంగారం అని ఇలాగనమాట. ఇప్పుడు వెరైటీస్ 95% మంగంపేటలో ఉందన్నమాట. దేశం నిల్వల్లోని ఇది 95%. ఇది ఫస్ట్ ప్లేస్లో ఉందన్నమాట. మంగంపేటలో వెరైటీస్. బాక్సైట్ దేశ నిల్వల్లోని 17.7% ఉందన్నమాట. అలాగే ఆస్బెస్టాస్ పులివెందుల, బ్రాహ్మణపల్లిలోని 27,000 టన్నులు లభిస్తుందండి. నాణ్యమైన క్రొసోలిన్ కూడా ఇక్కడే లభిస్తుంది. ఇది 90% వాటా కలిగి చేస్తుందన్నమాట. ఇది ఎక్కువగా జపాను, బెల్జియంకి ఎగుమతి చేస్తున్నాం. లైమ్ స్టోన్ దేశ నిల్వల్లో 9.4% మన తెలుగు మన ఏపీలోనే ఉంది. ఇక్కడ 17,432 మిలియన్ టన్నులు ఉత్పత్తి చేస్తున్నమాట. థర్డ్ ప్లేస్. జమ్మలమడుగు, మైదుకూరులోని మేలు రకం సున్నపాయలు ఉన్నాయి. పల్నాడు, నందికొట్కూరు, కోయిలకుంట్ల, బనగానపల్లిలో కూడా లైమ్ స్టోన్స్ నిల్వలు ఉన్నాయి. అలాగే మైకా ఉత్పత్తిలోని మనమే ఫస్ట్ ప్లేస్, మన తెలుగు రాష్ట్రాలది. గూడూరులోని దేశంలో 2 అతిపెద్ద మైకా గనులు ఉన్నాయన్నమాట. నాణ్యమైన ఉత్తమమైన మైకా మన తెలుగు రాష్ట్రాల్లో లభిస్తుంది. అలాగే మాంగనీస్ ఉత్పత్తిలో మన రాష్ట్ర వాటా 3.7%. ఇది ఎక్కడంటే 15.75 మిలియన్ టన్నులు ఉందన్నమాట. ప్రతి కోడూరు, గరివిడి, పెరాసి గనుల్లో కూడా మాంగనీస్ బాగా లభిస్తుంది. అలాగే బెరీలు ఇది గూడూరు గనుల్లోని, ఎన్టీఆర్ జిల్లా తిరువూరులోని, పార్వతీపురంలోని, కురుపంలోని లభిస్తుందన్నమాట. ఇది పచ్చ ఎమరాల్డ్ స్ఫటికాల రూపంలో ఉంటుందన్నమాట. ఇది అణుశక్తి, విమానము, ఓడలు, యుద్ధ పరికరాల తయారీలో ఇది బేరియంని ఉపయోగిస్తారు, బేరిల్ని. అలాగే ఐరన్ ఓరు హెమటైట్ రకానికి చెందిన అత్యధిక నాణ్యత కలిగిన ఇదనమాట. మాంగనైట్ ఒంగోలు సముద్ర తీరంలోనే ఉంది. ఇది జపాన్కి ఎగుమతి అవుతుందన్నమాట. అనంతపురం, కడప, అన్నమయ్య జిల్లాలోనే ఉన్నాయన్నమాట. అలాగే పలమనేరు, మల్లప్పకొండ, పెదపర్తి కొండల్లోని బంగారం లభిస్తుంది. సత్యసాయి జిల్లా పెనుగొండ, రామగిరి, కోనవరం సమీపంలోని శబరి, గోదావరి నదుల మధ్య ఇసుకలో ఉన్నట్టు గుర్తించారన్నమాట. అలాగే రాగి, అదే కాశ్యము ప్లస్ ఎత్తిడి, విద్యుత్ కరణంగా ఉపయోగించే రాగి పల్నాడు జిల్లాలోని అగ్నిగుండాల్లో ఉందన్నమాట. వజ్రాలు కృష్ణానది లోయలోని వజ్రకరూరు, అనంతపురం జిల్లాలోని లభిస్తుంది. ఇప్పుడు ప్రపంచంలోని అతి ఖరీదైన వజ్రాలుగా గుర్తింపబడ్డ ఈ కృష్ణానది లోయలోనే లభించాయి అన్నమాట. ఈ వజ్రాలు కోహినూరు, పిడ్జ్ డైమండు, ప్రిజన్ డైమండు, నిజాం డైమండు ఇలాంటివన్నీ కూడా ఇక్కడ లభించాయన్నమాట. మన రాష్ట్రంలోని 18.23 లక్షల క్యారెట్ల వజ్రాలు ఉన్నాయన్నమాట. అలాగే గ్రానైట్లోని మొదటి స్థానం ఏపీలోనే ఉందన్నమాట. అదే బ్లాక్, పింక్, బ్లూ గ్రానైట్లు దేశంలోని మొదటి స్థానంలో ఉన్నాయి. చేమకుర్తిలోని బ్లాకు, స్పిల్ గ్రే, ఓషన్ బ్లూ గ్రానైట్ లభిస్తుంది. అదే ప్రకాశం జిల్లాలోని బ్లాక్ పెరల్ గ్రానైట్ లభిస్తుంది. శ్రీకాకుళం, విజయనగరంలో కూడా ఈ బ్లాక్ పెరల్ గ్రానైట్ లభిస్తుంది. అదే మార్కాపురంలోని పలకలు, శ్రీకాకుళంలోని బ్లూ గ్రానైట్, విజయనగరంలోని గ్రీన్ గ్రానైట్, వైఎస్ఆర్ కడపలోని పిస్తా గ్రీన్ గ్రానైట్, తూర్పుగోదావరి జిల్లాలో ఎల్లో గ్రానైటు, పల్నాడు, గుంటూరులోని సిల్వర్ పెరలు, ఇండియన్ లాబరేట్ కలర్ అయిన గ్రానైటు, కాపర్ గ్రీన్ కలర్ గ్రానైటు, బ్లర్ ప్యారడైజ్ కలరు ఇలాంటి గ్రానైట్లు లభిస్తున్నాయన్నమాట. అలాగే కాశ్మీర్ వైటు, రివర్ వైటు, మూన్ వైటు సంబంధించిన గ్రానైట్లు విశాఖ జిల్లాలో ఉన్నాయి. విస్కాన్ వైటు, టైగర్ బ్లాకు, కుప్పం గ్రీను, టెర్కిన్ ఇవన్నీ చిత్తూరు జిల్లాలో అనమాట. కుప్పం గ్రీన్ అనేది చిత్తూరులో ఫేమస్. అనంతపురం జిల్లాలో రెడ్ చిల్లీ రెడ్, కర్నూలులోని చాక్లెట్ బ్రౌను ఇలాగ రకరకాల గ్రానైట్లు మన ఆంధ్రప్రదేశ్లో లభిస్తున్నాయి. ముడి చమురు, సహజ వాయువుల ఉత్పత్తి కూడాను మన దగ్గర బాగానే ఉంది. 40,000 చదరపు కిలోమీటర్లు ఖండతీర పంచులోని ఉన్నాయన్నమాట.
1979లోనే లింగబోయినచెర్ల నరసాపురం వద్ద ఈ కృష్ణా బేసిన్లోని ముడి చమురు సహజవాయువుని కనుక్కున్నారన్నమాట. హెపటైటిస్ ఖనిజం దేశంలోని ఉత్పత్తిదారు మన ఆంధ్రాయే. నిల్వల్లోని హెపటైటిస్ ఖనిజం నిల్వల్లోని అలాగే బాల్కే, డోలమైటు, గోమేతికము, లాటరైట్లోని 1-3 స్థానాల్లోని మన ఆంధ్రప్రదేశ్ ఉంది. మోనజైట్ విశాఖ సముద్ర తీర ఇసుకలో, హెపటైట్ విశాఖ సముద్ర ఇసుకలో, జిర్కోనియం ఉత్తరాంధ్రలో కూడా లభిస్తున్నమాట. ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ రత్నగర్భలాగా ఉందన్నమాట వివిధ రకాల ఖనిజాల ఉత్పత్తిలో. ఈ ఖనిజాల యొక్క విలువ మన భారతదేశం మొత్తం విలువ ఖనిజాలు, మినరల్స్, గ్యాసు ఇవన్నీ విలువ 5 లక్షల కోట్లు. 5,000 కోట్లు, 5,000 లక్షల కోట్లు, 5,000 లక్షల కోట్లు. అందులో 12% అంటే దాదాపుగా 500 లక్షల కోట్లు. అంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న సహజ వనరుల సంపద విలువ 5,500 లక్షల కోట్లు. అంటే ప్రతి వ్యక్తి ఒక లక్షాధికారే. మన రాష్ట్రం 500 లక్షల కోట్లు. మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న సహజ వనరుల యొక్క మొత్తం విలువ, అది ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ వాల్యూ ప్రకారం వేసుకుంటే, ప్రస్తుతం టన్నేజ్ ప్రకారంగా, టన్ మార్కెట్ రేట్ ప్రకారంగా లెక్కలేసుకుంటే 500 లక్షల కోట్లు. ఇది గుర్తుంచుకోండి. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్లో వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.